మేషరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మరియు మంచి సమతుల్య దినచర్యను అనుసరించండి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీరు మీ సమయం మరియు మీ డబ్బు రెండింటినీ అభినందించడం నేర్చుకోవాలి. లేకపోతే ఆర్థిక పరిమితుల కారణంగా మీ జీవితంలోని వివిధ రంగాలు ప్రభావితం కావచ్చు. దీనివల్ల అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ వాగ్దానం చేస్తారు. దీని కారణంగా మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కానీ ఈ వారం మీరు దీన్ని చేయకుండా ఉండాలి. లేకపోతే మీరు మీ ఆధారాలను కూడా కోల్పోవచ్చు. కాబట్టి మీరు చేయగలిగిన పనిని వాగ్దానం చేయండి. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ వృత్తిలో మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. లేకపోతే మీరు ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. ఇది మీ కెరీర్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మరియు అదే సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవచ్చు. కష్టపడి పని చేస్తున్న విద్యార్థులకు ఈ వారం వారి పాఠశాల లేదా కళాశాలలో స్కాలర్షిప్లను అందజేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. మీ కష్టాన్ని చూసి మీ కుటుంబం గర్వపడుతుంది. వృషభరాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల జీవితంలో అసౌకర్యాలు ఎదురే మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో మెరుగైన ఆరోగ్యం కోసం మీ శరీరానికి హాని కలిగించకుండా ఉండండి. ఈ వారం ప్రజలు మీ అంకితభావం మరియు కృషికి ప్రశంసలు కురిపిస్తారు. మరియు దీని కారణంగా మీరు కొంత ఆర్థిక ప్రయోజనం పొందుతారు. అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఏదైనా సమస్య నుండి బయటపడటానికి మీకు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మీరు సమాజంలోని అనేక మంది ప్రముఖులను కలుసుకునే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకోసం ప్రయత్నించాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నతమైన స్థానంతో పాటు కుటుంబంలో గౌరవాన్ని పొందేందుకు ఈ సమావేశం మీకు సహాయం చేస్తుంది. మీ వృత్తిపరమైన రంగంలో మీరు చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు బయటపడటం సులభం కాదు. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి ప్రశాంతంగా ఉండండి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. అప్పుడే మీరు మంచి పరిష్కారాన్ని కనుగొనగలరు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు, ఎందుకంటే గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి సరైనది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చంద్రునికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. మీ రాశి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలను అందిస్తుంది. దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మీ పోగుచేసిన సంపదకు జోడించగలరు. ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా మీ మనస్సును సంతోషపరుస్తారు. ఈ ప్లాన్ ఎక్కడికైనా బయటకు వెళ్లడం కావచ్చు లేదా మీ స్నేహితులతో సరదాగా గడపడానికి కావచ్చు. ఈ వారం మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందేందుకు మీరు ఆసక్తిగా ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో చదువుతున్నప్పుడు తమ దృష్టి మళ్లిందని గతంలో ఫిర్యాదు చేసిన విద్యార్థులందరికీ శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ దృష్టి మరల్చబడదు మరియు అదే సమయంలో మీ స్నేహితుల కారణంగా మీరు ఎదుర్కొన్న అన్ని రకాల అడ్డంకులను కూడా మీరు వదిలించుకుంటారు. కర్కాటక రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీ మనస్సుపై ఆధిపత్యం చెలాయిస్తాయి. దీని కారణంగా మీ జీవితంలో ఏదైనా మంచి జరగడం పట్ల మీరు ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉంటారు.
ఫలితంగా మీరు చాలా మంచి మరియు లాభదాయకమైన అవకాశాలను కోల్పోవచ్చు. అందువల్ల మీ స్వభావాన్ని మెరుగుపరచుకోండి. దీనికోసం మీరు యోగా మరియు ధ్యానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు మీ ఖర్చులలో పెరుగుదలను చూస్తారు. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ సమయం మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను తెస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంలో సరైన సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఈ వారం మీరు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు వారి ఆనందం మరియు దుఃఖంతో భాగస్వామిగా ఉండటం మంచిది. తద్వారా మీరు వారి గురించి నిజంగా శ్రద్ధ వహిస్తున్నారని వారు భావిస్తారు. వారు తమను వారి పరిస్థితులను మీ ముందు పెట్టగలరు. మీరు కొన్ని సానుకూల మార్పులను గమనించవచ్చు. ఈ వారం ఆఫీసులో మీ కోరికల ప్రకారం మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి. ఇది ఇతరులపై ప్రత్యేకమైన ముద్ర వేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందేందుకు ఇష్టపడతారు. చంద్రునికి సంబంధించి బుధుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇంజనీరింగ్, లా మరియు వైద్య రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వారు సరైన నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల ముందు పనితీరు లేకపోవడం వల్ల వారు భరించవలసి ఉంటుంది. సింహరాశి వారఫలాలు. మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ వారం వైద్యుని కృషి మరియు మీ కుటుంబ సభ్యుల సంరక్షణ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివలన మీరు శాశ్వతంగా వ్యాధి నుండి బయటపడగలరు. ఈ వారం మీ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఏ రకమైన గాడ్జెట్ అయినా తప్పుగా పనిచేయవచ్చు. బాగా లెక్కించబడిన ఆర్థిక ప్రణాళిక నుండి మళ్లించేటప్పుడు మీరు ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మొదటి నుండి మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మీరు ఇంటికి దూరంగా ఉంటే ఈ వారం మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఏదో ఒక విధంగా మీ కుటుంబంలోని వారి భావాలు మరియు భావోద్వేగాలతో హాయిగా ఉంటారు. అందువల్ల దూరంగా ఉన్నప్పటికీ వారు ప్రతిక్షణం మీతో మానసికంగా ఉంటారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుండి కాపాడుతుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీలో అద్భుతమైన శక్తిని మీరు చూడవచ్చు. అయినప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ షెడ్యూల్ కంటే ముందు పూర్తి చేయలేరు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరమైన కోర్సులో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఈ వారం మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ గత ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీకు నచ్చిన కళాశాలలో చేరడంలో సహాయం చేస్తుంది. కన్యారాశి వారఫలాలు. మంచి ఆరోగ్యం కోసం సరైన విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే ఈ వారంలో తగినంత సమయం ఉంటుంది మరియు అందువల్ల మీరు ఈ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు బయటికి వెళ్ళాలి మరియు వీలైతే మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయండి. ఈ వారంలో కూడా ఎవరికీ రుణం ఇవ్వవద్దు. ఏదైనా కారణం చేత అలా చేయవలసి వస్తే వారు ఎప్పుడు తిరిగి ఇస్తారనే దాని గురించి వ్రాతపూర్వకంగా తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి బయటి వ్యక్తుల నుండి అవాంఛిత జోక్యం మీకు మరియు పాత కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతను కలిగిస్తుంది. దాని ప్రభావం నేరుగా మీ మాటలపై చూపుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో నిరంతరం హెచ్చు తగ్గుల కారణంగా మీరు ఆందోళన చెందే అవకాశముంది. ఇది మీ స్వభావాన్ని కొంత చికాకు కలిగిస్తుంది. ఇది మీ కెరీర్పై కూడా ప్రభావం చూపుతుంది మరియు మీరు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. దీంతో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఈ కాలంలో ఐటీ, ఇంజనీరింగ్ తదితర విద్యనభ్యసించే విద్యార్థులు తక్కువ శ్రమతోనైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహ కలయికల ప్రకారం మీరు ఏ పరీక్ష ఇచ్చినా మంచి గ్రేడ్లు సాధించడం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. తులారాశి వారఫలాలు. రాహువు చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో ఉండడం వల్ల
ఈ వారం మొత్తం డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఎందుకంటే మీ స్వల్ప నిర్లక్ష్యం హాని కలిగించే అవకాశముంది. ఈ వారం పొరపాటున భూమి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మానండి, లేకపోతే అలా చేయడం మీకు ప్రాణాంతకం. ఈ పెట్టుబడి వల్ల డబ్బు నష్టపోవడంతో పాటు మీరు కుటుంబ మరియు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే అవకాశముంది. మీరు మీ పని లేదా విద్య కారణంగా మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే ఈ వారంలో మీరు చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు మీరు మీ స్వరంలోని వినయం ద్వారా ఇతరుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు వేరే పనిని కలిగి ఉంటారు మరియు ఈ సామర్థ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు వ్యాపారంతో అనుబంధం కలిగి ఉంటే మీరు అధిక ప్రయోజనం పొందుతారు మరియు కొత్త పెట్టుబడిదారులను కలిసే అవకాశాలున్నాయి. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇతరులు మీ వైపు చూస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో బాగానే ఉంటుంది. ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు, ఎందుకంటే గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను అందిస్తుంది. తేలికపాటి సమస్యలు వస్తాయి మరియు పోతాయి, కానీ మీరు ఏ పెద్ద వ్యాధి బారిన పడరు మరియు శారీరకంగా మీరు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంటారు. ఈ వారం మీరు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు. కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచన. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు, అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. అకస్మాత్తుగా మీరు ఈ వారం కొత్త కుటుంబ సంబంధిత బాధ్యతను పొందవచ్చు. దీని కారణంగా మీ ప్లాన్లన్నింటికీ అంతరాయం ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు ఇంటి పనుల్లో చిక్కుకున్నట్లు మీరు భావిస్తారు, తద్వారా మీరు ఇతరుల కోసం ఎక్కువ చేయగలరని మరియు మీకోసం తక్కువ చేయగలరని కూడా మీరు భావించవచ్చు. దీని కారణంగా కొంత కోపం మీ స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందే అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాలపై పనిచేయాలి. కొత్తది నేర్చుకునే విద్యార్థులు ఈ వారంలో వారి మేధో సామర్థ్యం మెరుగుపడటం వలన మంచి ఫలితాలను చూస్తారు. అలా చేయకపోతే విద్యార్థులు వారి సామర్థ్యాన్ని కోల్పోతారు మరియు అనేక హానికరమైన పరిణామాలను అనుభవించవచ్చు. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ వారం మీరు చాలా అలసిపోతారు. దీని కారణంగా మీరు కోరుకోకపోయినా చిన్న విషయాలకు కూడా కోపంగా ఉంటారు. ఇది ఇతరులు మీ నుండి పారిపోయేలా చేస్తుంది మరియు వారి మద్దతును పొందడం మీకు కష్టమవుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ముఖ్యంగా మీరు ఎలాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. మీ స్నేహితులతో బయటకు వెళ్లి కొన్ని సంతోషకరమైన క్షణాలను గడుపుతారు, ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు శాంతిని పొందే అవకాశాన్ని ఇస్తుంది. ఈ వారం మీరు అనేక కుటుంబ మరియు గృహ పనులను చేయవలసి ఉంటుంది. ఇది మిమ్మల్ని మరింత అలసిపోయేలా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ శక్తినంతా ఒకే పనిపై పెట్టకండి మరియు ప్రతి పనిని నెమ్మదిగా మరియు సరిగ్గా చేయండి. ఈ సమయంలో అవసరమైతే మీరు ఇంటిలోని ఇతర సభ్యుల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు తరచుగా మీ స్నేహితుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ చేయడం కనిపిస్తుంది. ఈ వారం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలవాలనుకునే ఒక ప్రత్యేక వ్యక్తిని కార్యాలయంలో కలుస్తారు. అలాగే మీరు అన్ని సవాళ్లను అధిగమించి మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ విషయంలో మీరు వారిని కలిసే ముందు చక్కగా దుస్తులు ధరించాలని సలహా. ఇది వారిని మంచి మార్గంలో ఆకట్టుకోవడంలో మీకు సహాయపడుతుంది. సంగీతం వినడం లేదా డాన్స్ చేయడం అనేది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి పరిష్కారం. అటువంటి పరిస్థితిలో ఈ వారం మంచి సంగీతం వినడం లేదా డాన్స్ చేయడం వల్ల వారం మొత్తం మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మకర రాశి వార ఫలాలు. ఈ వారం మీరు మానసికంగా స్థిరంగా ఉండలేరు. అందువల్ల ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీ అలవాట్లు మరియు మర్యాదలను జాగ్రత్తగా చూసుకోండి. ఇతరులతో మంచిగా ప్రవర్తించడాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
లేదంటే ఒత్తిడికి గురికావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. మీరు ఈ వారం బ్యాంకు నుండి డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశముంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు లేదా మీ వాలెట్ పోవచ్చు. అందువల్ల ప్రతికూలతను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. మీరు ఇంటికి దూరంగా ఉంటే ఈ వారం మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఏదో ఒక విధంగా మీ కుటుంబం వారి భావాలు మరియు భావోద్వేగాలతో హాయిగా ఉంటారు. అందువల్ల దూరంగా ఉన్నప్పటికీ వారు ప్రతిక్షణం మానసికంగా మీతోనే ఉంటారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుండి కాపాడుతుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు పాజిటివ్ వార్తలను పొందవచ్చు. ఇది మీకు ఆనందంగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది. మీ కింద పనిచేసేవారికి మిఠాయిలు పంచిపెట్టే అవకాశం ఉంది. అలాగే మీరు వారికి ఆదాయంలో కొంత అదనపు డబ్బు ఇస్తే వారు మీ పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు మరియు ఇతరులతో మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మీకు సహాయపడతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ రాశిలోని స్థానికులకు విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను తెస్తుంది. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ కంఫర్ట్ జోన్కు మిమ్మల్ని పరిమితం చేసుకుంటారు. తద్వారా చిన్న సవాళ్లను కూడా ఎదుర్కోవడం పెద్దదిగా కనిపిస్తుంది. కావున వీలైనంత త్వరగా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చేటప్పటికీ మీ చదువు పట్ల మీ దృష్టిని కొనసాగించడానికి ప్రయత్నించడం మంచిది. కుంభరాశి వారి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం ప్రాణాయామం చేయడం ద్వారా మీరు మీ అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ సందర్భంలో ఈ వారం పనికోసం మీ శక్తిని ఖర్చు చేయడానికి బదులుగా అవసరమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేసి ఆపై మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈ వారం కుటుంబంలో ఒక రకమైన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే అధిక గృహ పనుల కారణంగా మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేరు. ఈ వారం మీరు కొంచెం నీరసంగా ఉండవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందేందుకు కూడా మీరు ఆసక్తిగా ఉంటారు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. విద్యారంగంలో ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం మొత్తం ఆశించిన ఫలితాలను పొందడానికి పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఒంటరిగా ఉండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు దానిపై ఎక్కువ శక్తిని మరియు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందని అర్థం చేసుకోండి. కాబట్టి మీరు చదువుకునే సమయంలో పెద్దల సహాయం తీసుకోవడం మంచిది. మీనరాశి వారి ఫలాలు. రాహువు చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉండటం వల్ల న్యాయస్థానంలో ఏదైనా కేసుంటే దాని ఫలితం గురించి నిరంతరం ఆలోచించడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. దీనివల్ల మీ కుటుంబ వాతావరణం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ జీవితంలో డబ్బు రావడంతో పాటు మీ గత ఆర్థిక సమస్యలు ఈ సమయంలో సృజనాత్మకంగా ఆలోచించే మీ సామర్థ్యాన్ని నిలిపివేస్తాయని మీరు గ్రహిస్తారు. డబ్బును సరిగ్గా ఉపయోగించేటప్పుడు మీరు అసమర్థులుగా గుర్తించవచ్చు. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా సమస్యతో పోరాడుతున్నప్పుడు మీ కుటుంబంలోని పెద్దవారి మద్దతును పొందగలుగుతారు. అయితే దీనికోసం మీరు మీ సమస్యలను ప్రారంభంలోనే మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. తెలిసిన వారితో లేదా ఏదైనా బంధువులతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ మొత్తం పరిస్థితి గురించి మీ అంతర్గత భావాలను వినండి. మీరు వారి సూచనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ ఈలోగా వ్యాపారంలో లాభదాయకమైన విస్తరణ కోసం వారు మీకు కొన్ని ప్రధాన సూచనలను అందించగలరు. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది.